హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్. ఈరోజు నేను నా హెయిర్ గ్రోత్కి హెన్నాని ఏ విధంగా ప్రిపేర్ చేసి అప్లై చేసుకుంటాను అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ విధంగా హెన్నాని అప్లై చేసుకుంటే హెయిర్ బ్లాక్గా ఉండి హెయిర్ గ్రోత్ కూడా అవుతుందన్నమాట. నా హెయిర్ లాగే ఇది నా హెయిర్ సీక్రెట్ అనమాట. ఈరోజు మీకు చూపించబోతున్నాను కనుక ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మీకు నచ్చినట్టయితే మీరు ఈ విధంగా హెన్నాని మీ హెయిర్కి అప్లై చేసుకోండి. ఇప్పుడైతే ప్రాసెస్కి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఒక బాండీ తీసుకొని ఇందులోకి 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను. 1 స్పూన్ వరకు లవంగాలు, 1.5 స్పూన్ వరకు మెంతులను వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వాటరు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు టీ పొడిని వేసుకోవాలి. ఇక్కడ టీ పొడికి బదులుగా కాఫీ పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అయితే బాగా మరగనివ్వాలి. లవంగాలు, మెంతులు, టీ పొడి అన్నీ కలిపి మంచి కలర్ వచ్చేంత వరకు మరగనివ్వాలన్నమాట. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కకు దించేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిపోయిన తర్వాత దీన్ని అయితే ఇలా వడపెట్టేసుకోవాలి స్ట్రైనర్లో వేసుకొని. ఇప్పుడు ఈ డికాషన్ పక్కన పెట్టుకొని హెన్నా పౌడర్ అయితే తీసుకున్నానండి. ఇది నేను గోరింటాకులు ఎండపెట్టేసి పౌడర్ చేసుకున్నాను. ఇలా కాకుండా నార్మల్గా బయట దొరికే హెన్నా పౌడర్ అదేనండి, నూపూరు, బంజారా లేకపోతే రంగోలి, ఇలా ఏదైనా హెన్నా పౌడర్ని యూజ్ చేసుకొని మీరు హెన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోకి నేను కొద్దిగా డికాషన్ వేసుకొని కలిపేసుకున్నాను. నా హెయిర్కి 250 గ్రామ్ హెన్నా పౌడర్ అయితే పట్టిందండి. నేను నార్మల్ మెజర్మెంట్ చేశాను, ఎందుకంటే ఇది ఇంట్లో ఉండే పౌడర్ కాబట్టి ఈ విధంగా మెజర్మెంట్ చేసుకున్నాను. మీ హెయిర్ లాంగ్ బట్టి మీరైతే హెన్నా పౌడర్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా కలిపేసి ఓవర్ నైట్ ఇలా వదిలేసేయాలి. మార్నింగ్ మనం హెన్నా అప్లై చేసుకునే ముందే లెమన్, పెరుగు లేదంటే ఎగ్ వైట్ మనకి ఏది నచ్చితే అది యాడ్ చేసుకొని హెన్నాని అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ లెమన్ వేసాను కానీ ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. ఖచ్చితంగా ఏదో ఒకటి యాడ్ చేసుకోవాలి. అది ఎందుకు యాడ్ చేసుకోవాలి అనేది కూడా మీకు చెప్తానండి. నేను హెన్నా అప్లై చేసుకునేటప్పుడు గ్లౌజెస్ వేసుకొని అవి గ్లౌజెస్ బయటకు వచ్చేయకుండా హ్యాండ్స్ ఇలా రబ్బర్స్ పెట్టేసుకున్నాను అనమాట. ఇలా పెట్టుకొని ఇప్పుడు నేను హెన్నాని అప్లై చేసుకుంటున్నాను. నేను అప్లై చేసుకునేది కూడా బ్యూటీ పార్లర్లో హెన్నా ఏ విధంగా అప్లై చేస్తారో అలానే అప్లై చేస్తున్నానండి. వీడియో క్లిప్లో నేను హెన్నా అప్లై చేసుకునే విధంగా కనుక అప్లై చేసుకున్నారంటే హెయిర్ మొత్తంకి ఈవెన్గా పడుతుందన్నమాట. హెన్నా ప్రతి వెంట్రుకకు కూడా హెన్నా అనేది అప్లై చేయడానికి ఈజీగా అవుతుందన్నమాట. ఇప్పుడైతే నేను హెన్నాలో వేసుకునే ఇంగ్రీడియంట్స్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ అయితే వాటర్లో 1 స్పూన్ వరకు లవంగాలు వేసుకున్నాను కదండి. లవంగాలు వేసుకోవటం వలన మన హెయిర్ అనేది బ్లాక్గా అవుతుందన్నమాట. ఇంకా రెండోది మెంతులు వేసుకున్నాను. నా హెయిర్కి సరిపడా 1.5 స్పూన్ వేసుకున్నాను. మినిమం 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. మెంతుల వలన లాభం ఏంటంటే మనకి మెంతులు జిగురుగా ఉంటుంది కాబట్టి మనకి హెయిర్కి కండిషనర్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన స్కాల్ఫ్ అనేది కూల్గా అవుతుందన్నమాట మెంతులు యూజ్ చేయడం వల్ల హెడ్కి. ఇంకా టీ పొడి అంటే టీ పొడి, కాఫీ పొడి అనేది ఖచ్చితంగా హెన్నా పౌడర్లో యూజ్ చేసుకోవాల్సిందేనండి. దానివల్ల మనకి హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది. అందువల్ల మళ్ళీ ఎక్కువ రోజులు హెన్నా అనేది హెయిర్కి ఉంటుందన్నమాట. అందుకోసమే నేను అప్లై చేసే హెన్నా అయితే మినిమం 2 మంత్స్ 3 మంత్స్ వరకు కూడా ఉంటుంది. ఇంకా ఈ 2-3 మంత్స్ వరకు ఎటువంటి హెన్నా కానీ డైస్ కానీ వేసుకోకుండా చక్కగా ఉంటుందన్నమాట హెయిర్ అనేది. అందుకోసమే ఇక్కడ హెన్నా హెయిర్కి అప్లై చేసే ముందు పెరుగు, లెమన్ లేకపోతే ఎగ్ వైట్ వేసుకోవాలి అని చెప్పాను కదండి. పెరుగును లెమన్ వేసుకుంటే ఏంటంటే మనకి డాండ్రఫ్ ఉంటే అది పోతుంది. ఇంకా ఇచ్చింగ్ అనేది ఉంటే అది కూడా పోతుందన్నమాట. అందుకోసమే పెరుగు కానీ లెమన్ కానీ యాడ్ చేస్తారు. ఇకపోతే ఎగ్ వైట్ అంటే మనకి హెయిర్ స్మూత్గా ఇంకా షైనీగా రావడం కోసము ఎగ్ వైట్ని యూజ్ చేస్తారనమాట. మీకు ఏది నచ్చితే అది యూజ్ చేసుకోవచ్చు. సిల్కీగా ఉన్నట్లయితే పెరుగు యాడ్ చేసుకోండి ఎగ్ వైట్ కాకుండా. లేదు సిల్కీగా లేకుండా కొద్దిగా డ్రైగా ఉంది అనుకుంటే ఎగ్ వైట్ యాడ్ చేసుకున్నారంటే మన హెయిర్ అనేది మంచి సిల్కీగా కూడా షైనీగా కూడా అవుతుందన్నమాట.
మొత్తానికి నేనైతే ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ యూజెస్ అయితే చెప్పేశాను. ఇకపోతే హెన్నా అప్లై చేసుకుంటున్నాను కదండి. ఫస్ట్ అయితే హెన్నా మిడిల్లో అప్లై చేసేసి నాట్ అయితే వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకోవటం వల్ల మనం హెడ్ బాత్ చేసుకునే అంతవరకు అస్సలు వీడిపోకుండా ఉంటుందన్నమాట హెయిర్ హెన్నాతో పాటు. అందుకనేసి అలా వేసుకొని ఇంకా 1 by 1 లేయర్లా తీసుకొని హెయిర్కి హెన్నా అప్లై చేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. అంతేనండి. హెన్నా అయితే నేను పూర్తిగా హెయిర్ మొత్తంకి అప్లై చేసేసాను. మినిమం 2 hours ఇలా వదిలేసేయాలి. ఇంతలోపు మనకి పనులుంటే చక్కగా చేసుకుంటే అయిపోతుంది. 2 hours తర్వాత నేను హెడ్ బాత్ అయితే చేసుకున్నానండి. నాకు ఇంతకుముందు నెట్ పికింగ్ వీడియోలో టవల్తో ట్యాపింగ్ హెయిర్ చూపించండి అనేసి అడిగారు కనుక అది కూడా ఈ వీడియోలో మీకు చూపించేస్తున్నాను అనమాట. చక్కగా హెడ్ బాత్ చేసుకోవాలండి. అది కూడా నార్మల్ వాటర్తోనే చేసుకోవాలి. షాంపూలు అనేవి నెక్స్ట్ డే పెట్టుకోవాలి. హెన్నా అప్లై చేసిన రోజు అయితే ఎటువంటి షాంపూలు కూడా యూజ్ చేయొద్దన్నమాట. ఇలా అప్లై చేసుకున్నాక చూడండి నా హెయిర్ ఎంత బ్లాక్గా సిల్కీగా షైనీగా ఉందో. పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అవుతుంది, ఇంకా బ్లాక్గా కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా హెన్నా అప్లై చేసుకున్నట్లయితే 3 months వరకు ఎటువంటి హెన్నా కూడా ఇంకా అప్లై చేయాల్సిన అవసరం ఉండదండి. మినిమం 3 months వరకు మంచి సిల్కీ షైనీతో హెయిర్ అనేది ఉంటుందన్నమాట. ఈరోజు నా హెయిర్ సీక్రెట్ మీకు చూపించేశాను. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చక్కగా హెయిర్ గ్రోత్ అనేది అవుతుంది, ఇంకా బ్లాక్గా కూడా ఉంటుందన్నమాట. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్